ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం రమ్యజాం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మవ్యామోహతస్తత్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నేమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతైర్ముకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపురాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణకక్ష్యాణాం సులభశ్రీధన్ శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. ధృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోననాం సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమః శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయా పాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత పాదధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం గుడైవర్లమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழுதினாடென்னும் தென் குருகூரென்னும் மறுவினியவன் பொருளவென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தேசன கோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாம் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் மானுசன் மிக்கவிரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாவி தொட்டியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం
తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 3వ పదిలో 2వ తిరువాయిమొழிలో పాసురాల వరకు పూర్తి చేసుకున్నాము. తర్వాత మహనీయులైనటువంటి వాదికేసరి అళగియ మనవాళ జీయర్ అనుగ్రహించినటువంటి ద్రవిడ ఉపనిషత్ సంగతి, దాన్ని తర్వాత వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి ద్రవిడ తాత్పర్య రత్నావళిని, తర్వాత తిరువాయిమొഴి నొత్తందారి మనవాళ మహాములు అనుగ్రహించినటువంటిది, ఇవి పూర్తి చేసుకొని మనం మళ్ళీ తిరువాయిమొழிలోకి ప్రవేశిద్దాం. ద్రవిడోపనిషత్ సంగతి 66వ పేజీ వ్యాఖ్యాన గ్రంథాల్లో. సంకోచిత స్వకరణ స హరిం యదేశం భుంజేన చాహమితి భిన్నమతి శఠారి ఆశ్వాసితశ్చ హరిణ సమహత్తయైవ భోగేష్వశక్తిరితి తత్కథితం ద్వితీయే. చెప్పుకున్నాం మనం 10 పాసురాల యొక్క సారాన్ని చిన్న శ్లోకంలోకి తీసుకురావడం అనేటువంటిది మహనీయులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. సారాన్ని అంతటినీ కూడా ఒక 10 పళ్ళు ఉంటే వాటన్నిటినీ కూడా చక్కగా రసముగా చేసి మనకి అందించినట్లుగా, ఆ సారాన్ని అందించినట్లుగా ఈ 3 మహనీయులు కూడా మనకు ఆ సారాన్ని అందిస్తున్నారు. ద్వితీయే కథితం. ఈ 2వ పదిలో 2వ తిరువాయిమొழிలో ఏం చెప్పబడింది అంటే, అహం సంకోచిత స్వకరణ సన్, ఆళ్వార్లు అనుకుంటున్నారు నేను ఇంద్రియ శక్తి సంకోచమైన వాడిని, అంటే నాకు శక్తి సరిపోవడం లేదు. సముద్రం అంతా చూడాలి అంటే ఈ కంటికి శక్తి సరిపోదు. శక్తి ఉన్నంత మేరకే చూడగలిగాను కానీ అవతల చూడలేకపోయాను. హరిం యథేష్టం, పరమాత్మని ఇష్టమైనట్లుగా నా భుంజే అనుభవించలేకపోయాను. మొత్తం ఆయన అనుభవించాలనుంది. మనమే ఉంటాం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక్కసారి మొత్తం చూసేయాలని ఉంటుంది, చూడలేం. కళ్ళు కాళ్ళ మీద పడితే అక్కడే చూస్తాం, నేత్రాల మీద పడితే అక్కడే చూస్తాం, ఎక్కడుంటే అక్కడే తప్ప మొత్తం యథేష్టం నా భుంజే, నాకు ఇష్టంగా కావలసినట్లుగా నేను అనుభవించలేకపోయాను. ఇది భిన్నమతి శఠారి అని బాధపడినటువంటి నమ్మాళ్ళు వాళ్ళు ఆయన ఓదార్చడానికి సాక్షాత్తు 10వ పాసురంలో నారాయణుడు వచ్చి హరిణ సర్వేశ్వరుడి చేత స్వమహత్తయా ఏవ, నాయన నీకు భోగాల కరణాల యందు సంకోచం ఉండడం వల్ల చూడలేదనుకుంటున్నావు. కరుణ సంకోచం లేని నిత్య సూర్యులు కూడా నన్ను ఒక్కసారి నా మహిమని తెలుసుకోలేరయ్యా. అది నా మహత్తులో ఉండేటువంటి వైభవము. ఆసక్తి, అది నీ కొందువల్ల ఆసక్తి కలిగింది. ఇది ఆశ్వాసిత అని ఓదార్చారు, సమాధాన పరిచారు. ఇది యత్ అనే అర్థాన్ని తత్ ద్వితీయే కథితం, ఈ 2వ తిరువాయిమొழிలో చెప్పారు అని చెప్పి, అంటే అజగరి యొక్క సౌందర్య కళ్యాణ గుణాలన్నిటినీ ఆళ్వార్లు అయ్యో నేను సంపూర్ణంగా అనుభవించలేకపోయానే, దానికి కారణం నా ఇంద్రియాల యొక్క అసక్తతే అని చాలా బాధపడుతూ ఉంటే, నాయన మీరు బాధపడకండి, మీ ఇంద్రియ అసక్తత కాదు, అది నా మహిమలో ఉండేటువంటి గొప్పతనము అని వారిని సమాధానపరిచారు అని ఈ 3వ 10 2వ తిరువాయిమొழிలో చెప్పారు అని చెప్పి వాదికేసరి అళగియ మనవాళ్ళ జీయర్ చెప్తే, వేదాంత దేశికులు అద్భుతంగా స్రష్ట క్రాంత చ లోకాన్ కృతధరణి భరోనన్య భోవ్యాంగ్రియుగ్మః చింతోద్యన్నీలరూపః నిరవధిరసదస్వాంగ్రి అధ్యక్షమూర్తిః నిత్యోపాస్యస్య పాదో స్వస్య పాదో నిఖిల వసుమతి గోపన స్వాంగ్రివృత్తి ముష్టన్ మూర్తి ప్రతీత్య యమ పరవశతాం ప్రైక్షే లోకైకనాదః. 10 పాసురాలకి 10 చిన్న చిన్న వాక్యాల సమాసాలని మనకి ఇందులో వేదాంత దేశకులు అందించారు.
లోకాన్ స్రష్ట, అది నంబర్ 1, మొట్టమొదటిది. నేను ఎవరో అడిగారు, ఏమండి వీళ్ళ ముగ్గురివి కూడా చెప్పుకోవడం ఎందుకు, తిరువాయిమడి చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా అని అడిగారు. అంటే వారి పరిచయాన్ని మీరు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారో మన శోభ గారు చూడండి, గరుత్మంతుడు ఇష్టవాహనాన్ని ఆయన గరుత్మంతుడిని తీసుకుని వెళ్ళిపోయారు అనే దానికి మళ్ళీ స్పష్టత అడిగి ఆవిడ నోట్ చేసుకున్నారే, అలాగ అంత శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాము అన్నమాట. దానికోసం వీటిని కూడా వివరంగా చెప్తున్నాను. స్రష్ట నెంబర్ 1, నెంబర్స్ వేసుకోండి. క్రాంతాచలోకాన్, అది నెంబర్ 2. హృతధరణి భరః 3. అనన్య భోగ్యాంగ్రియుగ్మ 4. చింతోద్యన్నీల రూప 5. నిరవధి రసద నిరవధి రసద స్వాంగ్రిహి, అక్కడ దాకా స్వాంగ్రిహి దాకా 6. అధ్యక్షమూర్తి 7. నిత్యోపాస్వస్య పాదః 8. నిఖిల వసుమతి గోపన స్వాంగ్రి నిఖిల వసుమతి గోపన స్వాంగ్రి వృత్తి, చివరి దాకా 9. ముష్ణన్ మూర్తి ప్రతీత్యా 10. మూర్తి ప్రతీత్యా 10. యమ పరవశతం ప్రైక్షి లోకైకనాద. స్రష్ట అంటే సృష్టించువాడు. మనం మళ్ళీ ఆ పాసురాలన్నీ చెప్పుకుంటే టైం అయిపోతుంది. మున్నీర్ జాలం పడయితా కదండి, సృష్టించిన వాడు కదా. ఆ సారాంశాన్ని తీసుకుని చిన్న పదాల్లో ఇచ్చేశారు. క్రాంతాచ, ఆక్రమించాడు అంటే వామననే అని అన్నారు కదా, అందులో 3 లోకాలు ఆక్రమించిన వాడు. హృత ధరణి భరః, భూభారాన్ని కృష్ణావతారంలో గోవర్ధన రూపంగా ఎత్తాడు అని చెప్పుకున్న పాసురం అన్నమాట. అనన్య భోగ్యాంగ్రియుగ్మ, భోగ్యమైన పాదద్వంద్వము కలిగినటువంటి వాడు. కింతోద్యన్నీల రూప, మనస్సులో మనం ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటే నీలమేఘశ్యాముడైనటువంటి ఆ రూపం సాక్షాత్కరిస్తుంది. మనకి అద్వైత సిద్ధాంతానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహనీయులు, నేను అద్వైత సిద్ధాంతినే గాని, నీలకంఠ దీక్షితులు అని మహానుభావులు, నేను అద్వైతనే గాని నా కళ్ళు మూసుకుంటే ఒక నీల రూపము నా హృదయాన్ని ఎత్తుకుపోతోంది అని కృష్ణావతార వైలక్షణ్యాన్ని చెప్పారు అంటారు. కాబట్టి నిర్గుణవాదం ఆయనే కొట్టివేశారు అని దాన్ని అక్కడ వాడుకుంటాం. ఎందుకంటే ఎత్తుకుపోయే గుణం ఉంది ఆయన దగ్గర, హృదయాన్ని దోచుకునే గుణం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు అని. అలాగే నీల రూపం కలిగిన వాడు. నిరవధి రసద స్వాంగ్రిహి, అవధి లేని రసద చూసిన కొద్దీ రసాన్ని ఇచ్చేటువంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటి పాదాలు కలిగిన వాడు. అధ్యక్షమూర్తి, కనపడే శరీరం, ఎదురుకుండా అవతారాలుగా వచ్చినటువంటి వాడు. నిత్యోపాస్య స్వపాద, అన్ని కాలాల్లో తన పాదాలని ఉపాసన చేసుకోవడానికి తగినట్లుగా అనుగ్రహించిన వాడు. నిఖిల వసుమతి గోపన స్వాంగ్రి వృత్తి, అన్ని లోకాలను రక్షించే పాదములు కలిగినటువంటి వాడు. తన వామన పాదం చేత లోకాలన్నిటినీ కొలిచి రక్షించినటువంటి స్వామి. మూర్తి ప్రతీత్యా, దివ్య విగ్రహంగా అర్చామూర్తిగా మనకి కంటికి కనపడేటువంటి స్వామి. యమ పరవశతాం, యమునికి మనం పరవశులవడం అనే దాన్ని ముష్ణన్, పోగొట్టేవాడు. అంటే ఎవరైతే భగవద్ విషయములందు మనస్సు లగ్నం చేస్తారో వారికి యమునికి లొంగవలసిన అవసరము లేదు. యమభటులు దరిదాపులకి కూడా రారు అనేటువంటి విషయాన్ని అన్నమాట. లోకైకనాథ ప్రైక్షి, లోకైకనాథుడు ప్రైక్షి చూడబడ్డాడు అంటే ఈ 2వ తిరువామిడిలో అలాంటి దివ్య మాహాత్మ్యం కలిగిన పెరుమాళ్ళని మనం సేవించుకున్నాము అని వేదాంత దేశకులు అనుగ్రహిస్తే, తిరువాయిమడి నూతందాది అనేటువంటి అద్భుతమైన తమిళ గ్రంథంలో మనకి మామునులు మున్నీరని ఈ 10 మొదలైంది, తిరువాయిమడి మొదలైంది కాబట్టి మున్ అనే పదంతో ఈ పాసురాన్ని మొదలు పెడుతూ 2
నియమాలు ముఖ్యమైనవి చెప్పుకున్నాం. ఏ పది యొక్క సారమో ఆ పదిలో మొదటి పదం ఏముందో దాంతోటే మొదలు పెడతారు ఆయన పాసురాన్ని. రెండవది మారన్, నమ్మాళ్వార్ల యొక్క పాదాలను సేవించడం కూడా చేరుస్తారు. ఇవి రెండు కలిగి మున్నం అழகரில் மூழுக்கும் குறுகையருகோன் இன்னவளவென்ன எனக்கரித்தாய்த்து என்ன கரணக்குறையின் கலக்கத்து என் கண்ணன் ఒరమైపడుతానొజెత్తు. ఇవి పదాలు ముందు పాండిత్యం, భాష మీద సాధికారికత రావాలి, దానిని ఛందస్సులో కూర్చడం రావాలి, ఆ భక్తిని జోడించాలి. ఇన్ని కలిపితేనే ఒక్క ఆకారం అనేటువంటిది వస్తుందన్నమాట. అలా రచించినటువంటిది తిరువాయిమొഴി నూతందారి. మున్నం మొదట అழகரில் மூழ்கும், అழగరి యొక్క అంటే తిరుమాలిరన్ సోలై స్వామి యొక్క అందంలో మూழ்గుం అవగాహించారు నమ్మాళ్వారు, మునిగిపోయారు. అబ్బబ్బా ముడొచ్చోది వాయనదు ముఖచ్చోది అంటూ అదా ఇదా ఇదా అదా అంటూ మునిగిపోయి కురుగై ఎరుకోన్, నమ్మాళ్వార్ల పేరు రావాలి కదండి. కురుకాదీశ్వరులైనటువంటి నమ్మాళ్వార్లు ఇన్నవళవు ఎనక్కు అరిత్తాయి, ఇదిగో ఇంతే శక్తి అని చెప్పడానికి నాకు తెలియనంత కరణకురయ్యన్, కరణ సంకోచము, కలక్కత్తై అజ్ఞత. ఆయన ఏమనుకున్నారు? నా ఇంద్రియాలకి శక్తి చాలడం లేదు, నేను చూడలేకపోయాను అనుకున్నారు. ఆ సారాన్ని తీసుకొచ్చేసారు ఈ పదంలో. అప్పుడు స్వామి ఏమన్నాడు? ఓ శక్తి పోగొట్టేశాడు. స్వామి నీకే కాదయ్యా, నిత్య సూర్య నిర్వాహకులు కూడా మమ్మల్ని ఏమి మా విషయాన్ని మాహాత్మ్యాన్ని తెలుసుకొనలేరు అని ఓ శక్తి పోగొట్టి కണ്ണన్ కృష్ణుడు వరుమై పడుతాన్, ఏకరూపంగా మనస్సుని అంటే సమాధానపరిచారు అన్నాం. మనకి తెలుగులో కుదుట పరిచారు. పెరుమాళ్ళు అలా చెప్పేటప్పటికి మనస్సు కుదుట పడింది అన్నమాట. అంటే మొట్టమొదట్లో అజగరి యొక్క ఆ స్వరూపాది గుణాలలో మునిగిపోయి ఆ ముందు గుణాల దాకా వెళ్ళలేపు అందంలోనే ఒదిగిపోయారు. అందంలో మునిగిపోయి అనుభవిస్తూ ఉంటే అయ్యో నా ఇంద్రియాలకి శక్తి చాలదే అని దుఃఖపడుతుంటే, మీరు అలా భ్రమపడకండి, నా వైభవాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు అనేటువంటి దాన్ని చెప్పి ఓదార్చారు. అలాంటి నమ్మాళ్వార్ల యొక్క పాదాలే మనకి శరణం అని మనకి తిరువాయిమొഴി నూతందాదిలో మామూలు చక్కగా అనుగ్రహించారు. ఇలాగా మనం 3వ పదిలో 2వ తిరువాయిమొഴിని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం 3వ తిరువాయిమొഴിలో ప్రవేశిస్తున్నాం. దేవేశం కోలనాదం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమసరో యోగి భట్టారకౌచ గోవిందం కోరనాదేన చ సాకురు కేశందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నిధే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్గోపన్నాదమని சீரியக்கொண்டார் நம்பீசன் ராமாள வந்தார் குருமாலாதார குருகை பிரார்க்கம் பாமெதிராசர் கோவிந்தர் பூரேசர் பட்லர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தேந்த மாதவர் பற்பனாபரி உரண்டாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேர்ந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரியதாசஸ்ய సుతాయ గుణసాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యసాలినే శ్రీశైలేశ దయాపాత్రం శ్రీభక్త్యాది గుణార్ణవ యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మనం వాడి తిరువాయిమొഴി పిళ్ళై మాధవ வாழ்வாரும் மணவாளமா மனவன் பாரியவன்மாரும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும் வடிவுரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாதசேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாதம் శ్రీ గౌతమాన్వయ జమాశ్రిత భాగదేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనుభవం వేదాంతాచార్య సశిష్యం ఉదయవర్లమాం భజే శ్రీమద్ వెంకట రంగారి శిష్యం సశిష్య సేవనం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.